ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మనము ప్రేమ గురించి ప్రభువు ఎంత ప్రాముఖ్యంగా చెప్తున్నారు అన్నది మనము 2-3 వచనాల్లోనే మనం ధ్యానం చేసుకుందాము. అసలు ప్రేమకు ఆయన ఎటువంటి ప్రాముఖ్యతనిస్తున్నారు, ప్రేమించడం అనంటే ఏంటి అన్నది మనము కొద్ది అంశాల్లోనే మనము ధ్యానం చేసుకుందాము. అయితే మనం ప్రేమ గురించి చూసినట్లయితే బైబిల్లో చాలా విధాలుగా అనేక రకాలుగా గొప్పగా ఉంటుందండి. ప్రేమ అనంటే లోకపరంగా మీరు తీసుకోవద్దు, కానీ ప్రేమ అనంటే ప్రభు పరంగా తల్లిదండ్రుల ప్రేమ, సహోదరుల ప్రేమ, లేక మరి ముఖ్యముగా మన పొరుగు వారిపైన ప్రేమ, సహోదరుల పైన, తల్లిదండ్రుల పైన అది ఎవరైనా ప్రేమిస్తారండి. అది సహజమే. అది రక్త సంబంధము, తోడబుట్టిన బంధము, అది ఖచ్చితంగా ఎవరైనా ప్రేమిస్తారు. లేదు కలిసి పెరిగారు, అది ఎవరైనా ప్రేమిస్తారు. అది ఎవరికైనా సాధ్యము, అది జరుగుతుంది. కానీ ఆయన దాని గురించి అయితే ప్రత్యేకించి చెప్పట్లేదు. కానీ అండి, మనం దారిలో వెళ్తున్నాము, ఎవరైనా పడిపోయారు, వారెవరో మనకు తెలీదు, వారి ముక్కు మొహం మనకు తెలీదు, వారితో మనకి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ మనము వారిని జాలిపడి ప్రేమగా వారిని చేరదీసి చూసే ప్రేమ ఆయన ప్రేమగా ఎంచుతున్నారు. మరి ఇప్పటి కాలంలో అయితే మనం చూసినట్లయితే ఎలాగున వాక్యంలో బోధించే సంగతి కాదండి. మనము దారిలో వెళ్తున్నాము, ఒకరు మనల్ని లిఫ్ట్ అడిగారు, అయ్యో పాపం అని వాళ్ళకి లిఫ్ట్ ఇస్తే అతను వీరికే బాధ పెట్టాడు, వీళ్ళని దొంగలించాడు, వీళ్ళని కొట్టాడు, గాయపరిచాడు అని మనము అనేక రకాలుగా బయట జరిగే అన్యాయాన్ని వింటూ ఉన్నాము. కరెక్టే, కొట్టుండొచ్చు, వారు దోచుకొని ఉండొచ్చు, వారు పడేసి ఉండొచ్చు. నువ్వు హెల్ప్ చేయాలని అనుకుంటే వారు నీ మంచితనాన్ని చులకనగా చేసుకొని ఉండొచ్చు. కానీ మనం నష్టపోయినా, కష్టపడినా, ఏం చేసినా ప్రభువు మాటను బట్టి, మనలో ఉన్న ప్రేమను బట్టి, ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమను బట్టి మనం చేస్తున్నాం కనుక మనుషులు మనకు అన్యాయం చేసినప్పటికీ, మనుషులు మనల్ని దూషించినప్పటికీ, మనుషులు మన దగ్గర ఉన్న సొమ్ము కోసం మనల్ని గాయపరిచినప్పటికీ, కానీ ప్రభువు చూస్తున్నారండి పైన. అది మనం గ్రహించే వరముగా ఉండాలి. మనం మంచి చేసినా, చెడు చేసినా పైన ప్రభువు చూస్తూ ఉంటారు. పైన కాదు, పక్కనే, మన పక్కనే, మన ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి ఒక్కరికి. నాకు తెలిసినంత వరకు ఎన్ని కోట్ల దేవదూతలు ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో తెలియదు కానీ అండి, కానీ నాకు తెలిసినంత వరకు పుట్టబోయే వారికి, పుట్టిన వారికి మించి ఎక్కువగానే దేవదూతల సమూహం ఉండుండొచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్క దూతని ఆయన బిడ్డల వెనక ఆయన పంపిస్తూ వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ విరికిళ్ళని, వారి గ్రహింపును తెలుసుకుంటూ ఉన్నారు. అయితే నేను ప్రత్యేకంగా రిఫరెన్సులు రాసుకోలేదు కానీ అండి, ఎంత గొప్పగా ఉందనంటే ప్రేమను గురించి యోహాను గారు అయితే ఇంకా చాలా అద్భుతంగా రాశారు ప్రేమను గురించి. ఇదిగోండి, నిజానికి చూస్తే మనం అనుకుంటాము, ఇప్పుడు అయ్యో వారిని చూసి మనం జాలిపడాలని అనుకుంటాము, వారు మనకి ఏదన్నా హాని చేస్తారేమో అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, ఆయనను మనం ఒప్పుకోవడంలోనైనా, ఎందులోనైనా మనము మన పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండాలనండి. అయితే యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. అలాగున ఇది ఒక ప్రత్యేకమైన అంశం. అయితే ఆయన్ను మనం ఒప్పుకోవడము, ఆయన్ను మనం ప్రేమించడము, అన్య కుటుంబం నుంచి, అన్య స్థితిగతుల నుంచి మనము వచ్చి ఆయన్ని మనం ప్రేమిస్తున్నామని అంటే ఎవ్వరికీ భయపడకుండా నిర్భయంగా మనం ఆయన్ని ఒప్పుకోవాలన్నది ప్రభు వాక్యంలో మనం ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటామండి. ప్రేమ
ప్రేమలో భయం ఉండదనంట. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టునంట. మరి మీలో పరిపూర్ణమైన ప్రేమ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కుటుంబంలోని వారినైనా ఎవరినైనా ఏదైనా మనం దేన్నైనా ఆ ప్రేమను బట్టి మనము దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి మనము ఎదిరించగలము. వారికి సమాధానము చెప్పగలమనండి. ఎందుకంటే మనం ప్రేమించే ప్రేమలో, మన తండ్రి పట్ల మనం ప్రేమించే ప్రేమలో మనం అవమానపడి సిగ్గుపడాల్సిన స్థితిగతి లేదు. అలాంటి తండ్రిని మనం ప్రేమిస్తున్నాము, మనుషులని కాదు మనం ప్రేమించేది. అలాంటి తండ్రిని మనం ప్రేమిస్తున్నప్పుడు మరి మన తల్లిదండ్రుల ముందైనా కుటుంబీకుల ముందైనా మనం ఒప్పుకోవడానికి చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకొకటి చెప్తున్నారు 3వ అధ్యాయము 12వ వచనములో, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను గనుక నే గదా. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏమనంట? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనము మన కుటుంబంలోనే మన సహోదరులను, మన పొరుగు వారిని, మనల్ని ద్వేషించే వారిని, మనల్ని గాయపరిచే వారిని మనం ప్రేమించడం ద్వారానే, వారి పట్ల మనం ప్రేమ చూపించడం ద్వారానే ప్రభు ప్రేమను మనము కనపరుస్తున్నామండి. మనలో మన ప్రభు ప్రేమను మనం వెల్లడిపరుస్తూ ఉన్నాము, తెలియజేస్తూ ఉన్నాము. కానీ అది మనకు చాలా వరకు కూడా మీకైనప్పటికీ నాకైనప్పటికీ అసాధ్యముగా కనిపిస్తుంది. అసాధ్యమునంటే తను నా సహోదరి లేదా నా సహోదరుడు లేదా నా పొరుగువాడు నన్ను అలా ద్వేషిస్తూ ఉన్నాడు, నేను ఇంత మంచి చేసినా ఇంత హెల్ప్ చేసినా కూడా తను నన్ను అలా ద్వేషిస్తున్నాడు, ఇంకా నేను ఎలా మాట్లాడాలి, తనతో నేను ఎలా సఖ్యతగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. మరి నిజమే కదండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక విధాన ఏదో ఒక కారణాన మన ప్రభువుని బాధ పెడుతూనే ఉన్నాము, గాయపరుస్తూనే ఉన్నాము. మరి గాయపరిచారు, నన్ను బాధ పెట్టారని ఆయన మనతో మాట్లాడకుండా లేదు, ఆయన మనతో సన్నిహితంగా లేకుండా మనల్ని క్షమించకుండా ఉంటే మనం ఏ పాటి వారమండి? ఎంతసేపు మన జీవితము అదే ఆయన ప్రేమ కలిగి తన ప్రియ కుమారుని పంపించి మన కోసం ఆయన త్యాగము చేసి అంతగా ప్రేమించి ఆయన మనల్ని స్వీకరించి మనల్ని ఇది చేస్తున్నారు కాబట్టి, కనికరముతో ఆయన కృపతో కాపాడుతున్నారు కాబట్టి మనం ఇలాగున ఆశీర్వదించబడి ఇలాగున బిడ్డలుగా ఉన్నాము. మన ప్రేమ మన సహోదరుల పట్ల, మన పొరుగు వారి పట్ల, మన తండ్రి ప్రేమ మనలో కనబడాలండి. మనము జీవించే జీవితము ప్రతి ఒక్క విషయంలోనూ కయ్యూను స్వభావం వంటి వారముగా ఉండకూడదు. కానీ మనల్ని వేరేవారు కొట్టినను, హింసించినను, ద్వేషించినను మనము ప్రేమగానే వారిని దగ్గరికి తీసుకునేవారిగా ఉండాలి. మీకు ఒక ఉదాహరణకు చెప్తాను. నేను నా కన్నులారా నేను చూసినదనమాట. ఒక అతను తన భార్యను తన పిల్లలను విడిచిపెట్టి వేరే ఒక ఆమె డబ్బు కోసం, ఒక వేశ్య ఆమె డబ్బు కోసము ఇతన్ని అంటిపెట్టుకొని ఉంది. కొన్ని రోజులు గడిచిపోయినాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఒక మంచి స్టేజ్కి ఎదిగిపోయారు. ఈయనకి వయసు అయిపోయింది, ఈయనకు ఓపిక అయిపోయింది, శక్తి అయిపోయింది. అప్పుడు ఈయనను వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైనుంచి కిందికి లాక్కొచ్చి రోడ్డు మీద పడవేశారు. అప్పుడు వారికి అవసరమైనప్పుడు ఇతని దగ్గర బలము, ధనము అంతా ఉన్నప్పుడు వారి ఇంట్లో పెట్టుకున్నారు, అతన్ని వాడుకున్నారు. అతని బిడ్డల్ని, అతని కుటుంబాన్ని ఎదగనీయకుండా వీరు వారి సొమ్ము తినేశారు. అయితే వీరు ఎక్కడో కింద ఇంట్లో ఉండేవారు, ఒక పాడుబడ్డ పెంకుటింట్లో ఉండేవారు. అలాంటి వారు 3 అంతస్తుల పైకి మేడకు వెళ్ళారు. చిన్న పిల్లలందరూ పెద్దవారయ్యారు. వారి అవసరం తీరిపోయింది. వారి అవసరం తీరిపోయిన తర్వాత ఇతన్ని బయటికి లాక్కొచ్చి రోడ్డు మీద పడవేశారు. మరి ఇతను
ఎంత ప్రేమించి ఎంత గుడ్డివాడై ఉంటే ఒక పక్కన కన్నబిడ్డ ఏడుస్తుంది తండ్రి కోసము. ఆ కన్నబిడ్డని, కడుపున పుట్టిన బిడ్డను పక్కకు పెట్టివేసి ఆ వేరే తండ్రికి పుట్టిన పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళు ఇతని పిల్లలు కాదు. అయినప్పటికీ ఇతను వారిని ఎంతో ప్రేమించి వారు ఇతన్ని "నువ్వు మా ఇంటికి రావద్దు, మా దగ్గరికి రావద్దు" అని చెప్పి ఇతని మీద కోప్పడుతున్నారు. అయితే నేను చూస్తుండగానే ఆ పిల్ల తండ్రి కోసం ఏడుస్తుంటే ఈయనేం చేశాడనంటే ఆ బిడ్డను, అంటే వారి అవసరం తీరిపోయింది. వారు 3 అంతస్తుల పైనుంచి కిందికి లాక్కొచ్చి ఇతన్ని పడవేశారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడనంటే తాగి పడిపోయి ఉండి "రా నా తల్లి రా" అని చెప్పి పిలుస్తున్నాడు ఆమెను. చూడండి ప్రేమ ఎట్లా ఉందో. కడుపున పుట్టిన బిడ్డ పక్కన ఏడుస్తుంది. వాళ్ళేమో అవసరం తీరిపోయింది, డబ్బు అయిపోయింది, ఓపిక అయిపోయిందని మనిషిని లాక్కొచ్చి పక్కన పడవేశారు. పడవేస్తే ఇతను వారిని ప్రేమగా పిలుస్తున్నాడు. మరిది ఏ ప్రేమ? స్వార్థపూరితమైన ప్రేమ. మరి ఇతనిదేం ప్రేమ? తనది కాని ప్రేమ. తన బిడ్డ కన్నీరు పెడుతుంది. తన బిడ్డ నోటికాడు సొమ్ము అంతా వారికి పెట్టాడు వేశ్యలకు. వారిప్పుడు తీసుకొచ్చి బయట వేశారు. అలాగున్నే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అండి, ప్రేమ, మనం ప్రేమించే ప్రేమ విలువైనదిగా ఉండాలి. వ్యర్థమైనదిగా ఉండకూడదు. వ్యర్థమైన వారికి మనం ప్రేమను పంచకూడదు. వ్యర్థమైన వారి పట్ల మనం ప్రేమను చూపకూడదు. మనం మన పొరుగు వారినైనను, మన తల్లిదండ్రులనైనను, మన బిడ్డలనైనను స్వార్థంతో కూడి ప్రేమించకూడదు. నువ్వు నీ సహోదరుని ప్రేమించినా, నీ తల్లిదండ్రులను ప్రేమించినా, నీ బిడ్డల్ని ప్రేమించినా వారి దగ్గర మనము ఏమి ఆశించకుండా ప్రేమించాలి. ఏమి ఆశించకుండా మనం ప్రేమించినట్లయితే నీ ప్రేమ ప్రభువు చూస్తారు. నువ్వు వారి దగ్గర డబ్బునైనను, ఆస్తినైనను, లేదు వారి దగ్గర వీరితో నాకు అవసరం ఉంది అని నువ్వు ప్రేమించినట్లయితే ఆ ప్రేమ ఖచ్చితంగా స్వార్థమైనది, దుష్టునికి సంబంధించినదనంట. కయ్యూని వలె మనము దుష్టుని సంబంధులముగా మనం ఉండకూడదు. నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. ధనాన్ని, డబ్బుని, బంగారాన్ని ఆసరాగా అవసరానికి తీసుకొని వీరి వలన నాకు ఇది వస్తుంది, వీరి వలన నాకు ఇది లాభము అన్నట్లు మనం ఉండకూడదు. కానీ నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. నిజమే, మనకు సహాయం చేసే వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, కాదనన్ను. కానీ లేని ప్రేమను నటించకూడదు, లేని ప్రేమను అతికించుకోకూడదు, లేని ప్రేమను మనము బయట పెట్టాలని మనం అనుకోకూడదు. అదంతా మనం చేసినట్లయితే మనం అనుకుంటున్నాము మేము తెలివిగా ప్రవర్తిస్తున్నాము అని. కానీ నీ ప్రవర్తన, నీ ప్రేమ అంతా ఎదుటివారికి నాటకాలుగానే, వేషాలుగానే ఖచ్చితంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా ప్రభువు తెలుసుకుంటారు. అయితే మనము మన పొరుగువారి పట్లైనా, మన కుటుంబీకుల పట్లైనా, మన బిడ్డల పట్లైనా ప్రేమ అనే పరిపూర్ణమైన స్థితి కలిగి మనము మంచి ప్రేమకు విలువైన స్థితిలో మన భర్తనైనా, బిడ్డలనైనా, మనకు కలిగిన సమస్తమును కూడా ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాము. ప్రభువునకు విధేయులయ్యి మనలో ప్రేమను కనపరచవలసిన వారమై ఉన్నాము. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.